అసలు రోజుకి ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నావు? ప్రార్థన అనగా పరమ తండ్రితో సంభాషణ. మోకాళ్ళ ప్రార్థన మోకానికి వెలుగు తెస్తుందట. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి పైనుంచి కిందకి దిగి వస్తుంటే మోషేతో ఇశ్రాయేలీయులు అన్నారు, మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ముఖం మీద ముసుగేసుకోమని చెప్పారు. స్తెఫను ప్రార్థనాపరుడు గనుక అందరూ చూస్తుండగా ఆయన ముఖం దేవదూత ముఖం వల్లే తేజరెళ్ళిందట. కనుక ఆనాడున్న ఎలుగు ఈరోజు మన జీవితాల్లో కనపడుతుందా? మన ముఖాలు ఎలుగుతున్నాయా? మోకాలు ఎలగాలంటే మోకాళ్ళు నల్లబడాలన్నాడు ఒక ఆయన. మోకాళ్ళు నల్లబడకుండా మోకాళ్ళు తెలుపు రావు. ఈరోజు ముఖం తెల్లగా కనపడటం కోసం పేరవర్లు పేరు లవ్లీలు నానా పేడ రాసేస్తుంటే ఇంకా దెయ్యాలా తయారవుతున్నాం. అలా కాకుండా మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రభు పాదాలకి బంధం లాంటిది. ప్రార్థన పరమ తండ్రితో సంభాషణ. దేవుడితో మాట్లాడటానికి టైం ఎందుకండి? పక్కవారితో మాట్లాడటానికి, పనికిమాల చోదు మాట్లాడటానికి గోడ అందకపోయినా 4 ఇటుకలు తీసుకొని దెమ్మేసుకొని మరీ మాట్లాడేతో పనికిమాల చెత్త అంతా. కానీ పరమ తండ్రితో మాట్లాడటానికి మాత్రం